క్రాసింగ్ అయ్యి గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే అవసరం లేదు. మ్యాక్సిమం పుల్లలు అన్నీ పట్టుకొని వెళ్ళి అవే జాగ్రత్త పెట్టుకుంటే బై ఛాన్స్ మీరు ఏమైనా పెడదాం అనుకుంటే చిన్న ప్రమిద లాంటిది పెట్టేసి లైట్గా ఇసుకేసి అంటే ప్రమిద అటు ఇటు పోకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం సేఫ్టీ ఏమైనా కేర్ ఏమైనా తీసుకుంటే తీసుకోండి. నెక్స్ట్ గుడ్లు పెట్టిన తర్వాత పట్టుకోవచ్చు అంటే మీరు పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బై ఛాన్స్ పట్టుకుందాం అనుకుంటే కొంచెం జాగ్రత్తగా జస్ట్ గుడ్డుని పట్టుకోవాలి అంతవరకే. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి షేక్ చేసి అలా చేసి ఇలా చేసి కోడి గుడ్డు పట్టుకున్నట్లు అటు ఇటు చేసేస్తే మాత్రం గుడ్లు అయితే ఈజీ కలిపోతాయి అనమాట. బర్డ్స్ తాలూకు మ్యాక్సిమం కుదిరినంత వరకు ముట్టుకోకుండా ఉండడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో చాలా వీడియోలు లైట్ టెస్టులు చూసాము, అది చూసాము, ఇది చూసామంటే వాళ్ళు చేస్తారులేండి, మీరు పెద్ద పట్టించుకోకండి. సో నెక్స్ట్ ఇంకేమన్నా అంటే గుడ్లు 18 రోజులకు పిల్లలు అవుతాయి అనమాట. 18 రోజులు అంటే ఫస్ట్ గుడ్డు పెట్టిన తర్వాత ఒక రోజు మధ్యలో గ్యాప్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో గుడ్డు పెడుతుంది. ఓన్లీ 2 గుడ్లు మాత్రమే పెడుతుంది పావురం. ఒకటి మేల్ అవుతుంది, ఒకటి ఫీమేల్ అవుతుంది. 100లో 95 to 98% ఎక్కడో కొన్ని పావురాలు ఉంటాయి, అవి ఏంటంటే 2 మేల్స్ పెట్టేస్తాయి, లేదు 2 ఫీమేల్స్ పిల్లలు పుడతాయి అనమాట. అది మ్యాక్సిమం అది జరగదులేండి, ఎక్కడో రేర్గా జరుగుద్ది, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు రెండో గుడ్డు పెట్టిన తర్వాత 18 రోజులు, రెండో గుడ్డు పెట్టినప్పటి నుంచి రెండో గుడ్డు పెట్టిన రోజు నుంచి కరెక్ట్ 18 రోజులకు పిల్లలు అయితే అవుతాయి అనమాట. పిల్లలు అయిన తర్వాత మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, మనం ఇంకేమన్నా చెయ్యాలన్నా మనం ఇంకేం చెయ్యాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం అంటే కుదిరితే మంచి ఫీడ్ పెట్టండి. బై ఛాన్స్ కుదిరితే అది కూడా మంచి ఫీడ్ అంటే శనగలు అలాంటివి పెట్టండి. శనగ పలుకులు లేదా పల్లీలోనే శనగ పలుకులు అన్న ఒకటి కొమ్ము శనగలు అలాంటివి పెడితే కొంచెం బేబీస్ అనేవి కొంచెం గ్రోత్ బాగుంటుంది అనమాట, పిల్లలు పెరుగుదల బాగుంటుంది. అవే పిల్లల నుంచి అవే పెంచుకుంటే ఇంకా అన్నీ అవే చూసుకుంటాయి అనమాట. సో అది అలాగే ఇంకా నెక్స్ట్ పిల్లలు పెరిగి అంటే పిల్లలు 40 రోజులకల్లా నార్మల్ అయిపోతాయి. 30 రోజులు అయ్యేటప్పటికే మళ్ళీ నెక్స్ట్ టైం గుడ్లు పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మీరేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో అలా ఇంకా పావురం ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక ఈ మినిమం ఈజీగా ఒక నెలకి లేదా 40 రోజులకు ఒకసారి చొప్పున ఎన్ని రోజులు అయితే 40 రోజులకు ఒకసారి చొప్పున యావరేజ్గా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఇంక పిల్లలు పెడుతూనే ఉంటుంది గ్యాప్ లేకుండా. సో అది గైస్ కొత్తగా చూసిన వాళ్ళకి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తెలుగులో కానీ ఇందులోనే కానీ మీరు నాకు మెసేజ్ అయితే చేయండి. ఆల్రెడీ మెసేజ్ చేశారు, సో అందు గురించనే నేను ఈ వీడియో అయితే చేయడానికి కారణం అనమాట. సో లైక్ అయితే వేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేనైతే ఎట్టి స్థితిలో మీకు రిప్లై అయితే చేస్తాను అనమాట. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, టాటా, బై బై. లైక్ అయితే వేసుకోండి.